వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేస్తుంది హోమ్ టూర్. ఇంతకుముందు నేను చేసింది వితౌట్ కలర్స్ అనేది వేయించినప్పుడు. ఇప్పుడు మేము ఏషియన్ పెయింట్స్ది వాటర్ ప్రూఫ్ ఇంకా కలర్ ఆయిల్ పెయింటింగ్ది కలర్స్ వేయించాము. ఇప్పుడు నేను హోమ్ టూర్ అనేది చేస్తున్నాను. ఇది మా హాల్ అనేది. ఇక్కడే మేము ఎక్కువ స్పెండ్ చేస్తాము. ఈ వాల్కి వచ్చేసి మేము ఇక్కడ పెయింటింగ్ అనేది చేయించాము. ఇది ర్యాగింగ్ పెయింటింగ్ అంటారు. ఇది దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. గోల్డెన్ కలర్ విత్ రెడ్ అనేది ఉంటుంది కలర్. ఈ వాల్ అనేది కంప్లీట్గా హైలైట్ అవ్వాలని హాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఒక వాల్ అనేది హైలైట్ ఉంటే బాగుంటుందని ఈ వాల్కి ఇలా చేయించాము. సో ఇది మా హాల్ హోమ్ టూర్ అండి. ఫాల్ సీలింగ్ అనేది ఇలా చేయించాను. వన్ సైడ్ అనేది పెద్ద విండో ఇచ్చేసాయి. ఇక్కడేమో టీవీ యూనిట్. కంప్లీట్ వన్ వాల్ వన్ సైడ్ ఇలా చూపించాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫాల్ సీలింగ్ ప్లస్ 2 ఫ్యాన్స్ ఇంకా 1 లైటింగ్ అనేది ఇలా పెట్టించాము సింపుల్గా ఉండాలని. ఇవి మా బాబువి ఆట బొమ్మలు. సో ఎక్కువగా అనేది ఇక్కడే టైం స్పెండ్ చేస్తాడు కాబట్టి ఎక్కువగా ఇవే ఉంటాయి మా చిన్న బాబువి. ఇప్పుడు ఇంకొక సెకండ్ రూమ్ కన్నా వెళ్తాము. హాల్ నుంచి ఇలా రాగానే ఇక్కడ వాష్రూమ్ అనేది ఉంటుంది. వాష్రూమ్కి ఇలా ఫాల్ సీలింగ్ అనేది వేయించాము. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. సో అది తర్వాత చూపిస్తాను. సో స్ట్రైట్గా ఇలా రాగానే డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా వచ్చేసి మేము ఇలా వాటర్ కలర్స్ ఏషియన్ పెయింట్స్ ఇలా వేయించాము. ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అనేది ఉంది. వన్ సైడ్ అనేది కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుందని రీసెంట్లీ కలర్స్ వేయించాము. సో ఇలా వాటర్ కలర్స్ ఆరెంజ్ కలర్. సో ఇది క్రాకరీ యూనిట్. ఇంకొక సైడ్ వచ్చేసి పర్పుల్ కలర్ విత్ సింపుల్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అనేది పెట్టాము. కంప్లీట్ 3 వాల్స్ ఇలా. ఫాల్ సీలింగ్ వచ్చేసి సింపుల్గా ఉండాలని మేము ఇలా ఫాల్ సీలింగ్ అనేది చేయించాము. ఎలా ఉందండి డైనింగ్ ఏరియా? కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో. ఇంకా స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ ఏరియా నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇది కిచెన్ ఏరియా. ఇక్కడే టెంపుల్ అనేది మేము చిన్నగా ఇలా ప్లాన్ చేసాము. సో ఇలా టెంపుల్ యాక్చువల్లీ పెద్దగా అనుకున్నాము కానీ వాస్తుతోటి సరిగ్గా రాలేదు. సో ఇలా చిన్నగానే కట్టించుకున్నాము. ఇటు సైడు ఇది మా కిచెన్. ఎక్కువగా నేను ఇక్కడే టైం స్పెండ్ చేస్తాను. ఇంకా లేడీస్ అంటే ఇక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు కదా మ్యాక్స్. వన్ సైడ్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ తింది ఇలా కలర్స్ వేయించాను. ఇది మా డబల్ డోర్ ఫ్రిడ్జ్. మేము రీసెంట్లీ నా బర్త్డే కన్నా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కువగా స్టోరేజ్ అనేది ఉంటుంది కదా కిచెన్లో ఐటమ్స్ అనేది పెట్టుకోవడానికి. సో నాకు డబల్ డోర్ అనేది కావాలంటే సోరియన్ బర్త్డేకి నాకు ఇప్పించాడు. చాలా స్పేషియస్ అనేది ఉంటుంది. కిచెన్ అనేది పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి పెద్దగా ఉంటే లేడీస్కి కంఫర్ట్గా మనం హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఈజీగా కూడా వర్క్ అయిపోతుంది. ఫాల్ సీలింగ్ అనేది సింపుల్గా ఇలా చేయించామండి. సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా అంటే బాగుండదు కదా కిచెన్లో. సో అలానే నాకు సింపుల్గా కావాలని ఇలా చేయించాము ఫాల్ సీలింగ్. ఇక్కడ ఆర్చ్ అనేది సో ఇలా పెట్టించుకున్నాము. సింపుల్గా ఉంటుంది అది కూడా.
ఎక్కువగా అంటే బాగుండదు, కొంచెం డిఫరెంట్ థీమ్స్గా అలా ఉంటే బాగుండదని సింపుల్గానే కావాలని ఇలా చేయించుకున్నాను. హోమ్ డెకర్ అనేది కిచెన్లో కదా, సో ఇలా సింపుల్గా పెట్టించుకున్నాను. సో ఇది మా కిచెన్ టూర్ కంప్లీట్గా. కిచెన్ నుంచి రాగానే ఇంకొకటి మాకు 3 బెడ్రూమ్ అనేది ఉంటుంది. సో ఇంకొక బెడ్రూమ్, సో ఇది కొంచెం చిందరవందరగా మెస్సీగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రూమ్, మన ఇంట్లో ఏదో ఒక రూమ్ ఎలానే ఉంటుంది కదా. సో అది మాది ఈ రూమ్. సో మేము పెయింటింగ్ అనేది హాఫ్ అండ్ హాఫ్ నేను ఇలా సింపుల్గా ఉండాలని ఇలా పెట్టించుకున్నాము. ఇది మా మ్యారేజ్ కార్డ్. ఇది కూడా లైట్ కలర్ అనేది వాల్స్కి వేసాము. ఎక్కువగా అనేది డార్క్ కలర్స్ అంటే బాగుండదని, సో నార్మల్ లైట్ కలర్ అయితేనే బాగుంటుందని ఇలా లైట్ కలర్స్ వేయించాము. సో ఫాల్ సీలింగ్ అనేది సింపుల్గా ఇలా చేయించామండి. జస్ట్ ఒక్కరు పడుకోవడానికి మాత్రమే దివాన్ అనేది ఉంది. ఇది సింపుల్గా 1 పీపుల్ పడుకోవడానికి సింపుల్గా 1 దివాన్ అనేది ఒకరు పడుకోవడానికి తీసుకున్నాము. ఎందుకంటే రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. సో పెద్ద దివాన్ కానీ పెద్దది కానీ డబుల్ బెడ్ తీసుకుంటే రూమ్ చాలా చిన్నగా అయిపోతుందని చిన్నదే తీసుకున్నాము. సో ఇదొకటి ఫస్ట్ బెడ్రూమ్. మా సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మాది సెకండ్ మా చిల్డ్రన్ బెడ్రూమ్. సో నేను ఎంతో ఇష్టంగా క్లౌడ్ థీమ్తో కావాలి అంటే మా సన్కి కొంచెం క్లౌడ్స్ ఇలా బాగుంటుంది కదా, వాడికి ఎక్కువగా సన్ అంటే ఇష్టం. సో ఇలా బాగుంటుందని ఇలా చిన్నగా ఇలా డిజైన్ చేయించాము. ఇది వర్క్ స్టేషన్, అంటే మా బాబుకైనా వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడైతే మా ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తాడు. మ్యాథ్స్ ఎక్కువగా ఇక్కడే ఉంటాడు కాబట్టి సో వర్క్ స్టేషన్ అనేది ఇలా చేయించుకున్నాం సింపుల్గా. సో 1 సైడ్ అనేది ఇంకొకటి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, ఇవన్నీ ఏషియన్ పెయింట్స్ తోటే వేయించుకున్నామండి కలర్స్ అనేది. మా బాబు ఫస్ట్ బర్త్డేది ఇది పెద్ద కట్అవుట్ లాగా ఇలా చూపించాము. సో ఎందుకు పడేయాలని నేను వాల్కి ఇలా స్టిక్ చేసుకున్నాను, వాడికి కూడా ఎప్పటికీ గుర్తుంటుందని. ఇది నేను మా హస్బెండ్ ఫొటోస్. కంప్లీట్ 4 వాల్స్ ఇలా ఉంటుంది. ఇంటీరియర్ వచ్చి ఇలా సింపుల్గా చేయించుకున్నాము. ఇది ఇంకొక సైడ్ బాల్కనీ, అది కూడా చూపిస్తాను మీకు. మొత్తం గార్డెన్ ఏరియా లాగానే ఉంటుంది. సో ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్ మా బాబుది. మా బాబు వచ్చేసి 3 ఇయర్స్. సో ఇలా సింపుల్గా అనేది ఇప్పుడైతే ఇలా చేయించుకున్నాము. ఫ్యూచర్లో కొంచెం డిఫరెంట్గా కొంచెం బెడ్ అనేది వేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. కమింగ్ టు మై బెడ్రూమ్, ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. 1 వాల్ వచ్చేసి ఆరెంజ్ కలర్, ఎక్కువగా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ వేయించుకున్నాము ఎందుకంటే కొంచెం అది బాగుంటుంది. సో వీడియోలో అయితే ఇలా ఉంది కానీ డైరెక్ట్ అయితే బాగుందండి. ఇది మా బెడ్రూమ్. 1 వాల్ వచ్చేసి ఇలా పెయింటింగ్ వేయించుకున్నాము సింపుల్గా ఇలా హోమ్ డెకో. ఒక 1 సైడ్ వచ్చేసి టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇలా ఫాల్ సీలింగ్ అనేది చేయించుకున్నామండి. ఏసీ, ఇంకా 1 సైడ్ వచ్చేసి కబోర్డ్స్. వార్డ్రోబ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాము సింపుల్గా. వైట్ కలర్ అయితే బాగుంటుందని వైట్ కలర్ ఫ్యూచర్లో కూడా మేము కలర్స్ ఇప్పించుకుంటే వైట్ అయితే సింపుల్గా ఉంటుంది. సో ఎక్కువ డార్క్ కలర్స్ నాకు అంత నచ్చవు. సో వైట్ అయితే సింపుల్గా ఉంటుందని మ్యాక్స్ సింపుల్వే మేము సెలెక్ట్ చేసుకున్నాము. హోమ్ ఇంటీరియర్కి ఇలానైతే బాగుంటుందని. సో అది వచ్చి వాష్ ఏరియా. ఈ కంప్లీట్ మా ఓవరాల్ బెడ్రూమ్. ఎలా ఉందండి బెడ్రూమ్ వచ్చేసి మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏ రూమ్ అనేది బాగుందో. ఇది మా బాల్కనీ ఏరియా అండి.
అంటే ఎక్కువగా చెట్లు అనేది ఉంటుంది నార్మల్. ఇక్కడ గ్రాస్ అనేది వేసాము మా బాబు అనేది జస్ట్ కూర్చోడానికి.